మిస్ అయిన పదాన్ని వినండి. ద గ్రీన్ డాష్ ఈజ్ వెరీ బ్యూటిఫుల్. ఇక్కడ మిస్ అయిన వర్డ్ని మనం ఇక్కడ ఆప్షన్లో సెలెక్ట్ చేయాలి. desk, ఫస్ట్ వన్, dress, డ్రెస్ సెకండ్ వన్. ద ఆన్సర్ ఈజ్ సెకండ్ వన్. ద గ్రీన్ డ్రెస్ ఈజ్ వెరీ బ్యూటిఫుల్. ఆకుపచ్చ డ్రెస్ చాలా అందంగా ఉంది అని అర్థం. ఈ వాక్యాన్ని చెప్పండి. ఐ వాంట్ ద లాంగ్ డ్రెస్. ఐ వాంట్ ద లాంగ్ డ్రెస్. నాకు ఈ పొడవు డ్రెస్ కావాలి. మిస్ అయిన పదాన్ని టైప్ చేయండి. I like the black dress. I like the black dress. బ్లాక్ అని టైప్ చేయాలి. నాకు ఆ నల్ల డ్రెస్ నచ్చింది అని అర్థం. ఆ పొడవు డ్రెస్ బాగుంది. ఇక్కడ మిస్ అయిన వర్డ్ని మనము టైప్ చేయాలి. ద లాంగ్ డ్రెస్ ఈజ్ నైస్. The green jacket is awesome. మిస్ అయిన పదాన్ని వినండి. The green jacket is awesome. ద గ్రీన్ జాకెట్ ఈజ్ ఆసమ్. ఇక్కడ Clean. క్లీన్ ఫస్ట్ వన్, Green. సెకండ్ వన్ గ్రీన్. ద సెకండ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ద గ్రీన్ జాకెట్ ఈజ్ ఆసమ్. ఆకుపచ్చ జాకెట్ అద్భుతంగా ఉంది అని అర్థం. The long dress is nice. మిస్ అయిన పదాన్ని టైప్ చేయండి. The long dress is nice. ద లాంగ్ డ్రెస్ ఈజ్ నైస్. ఆ పొడవు డ్రెస్ బాగుంది అని అర్థం. ఆకుపచ్చ బ్యాగ్ అందంగా ఉంది అన్నదాన్ని మనము ఇంగ్లీష్లో టైప్ చేయాలి. డాష్ గ్రీన్ బ్యాగ్ ఈజ్ బ్యూటిఫుల్ అని ఉంది. మనము మిస్ అయిన వర్డ్ని ఫిల్ చేయాలి. ద గ్రీన్ బ్యాగ్ ఈజ్ బ్యూటిఫుల్. ద The బ్లాక్ black dress is బ్యూటిఫుల్. beautiful. The green bag is beautiful. ద గ్రీన్ బ్యాగ్ ఈజ్ బ్యూటిఫుల్ అన్నదాన్ని మనము తెలుగులో ట్యాప్ చేయాలి. ఆ ఆకుపచ్చ బ్యాగ్ అందంగా ఉంది. ఆకుపచ్చ బ్యాగ్ అందంగా ఉంది అని అర్థం. ఆ నల్ల జాకెట్ మరీ పొడవుగా ఉంది అన్నదాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు అనేది మనం ఇక్కడ ట్యాప్ చేయాలి. ఆ నల్ల జాకెట్ మరీ పొడవుగా ఉంది అంటే The బ్లాక్ black జాకెట్ jacket ఈజ్ is too too లాంగ్. long. I want the black jacket. ఐ వాంట్ ద బ్లాక్ జాకెట్. నాకు ఈ నల్ల జాకెట్ కావాలి. నాకు ఈ నల్ల జాకెట్ కావాలి అని అర్థం.